ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. యెషయా 46:1. ప్రాచీన కాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగితే వారు ఇలా అనుకునేవారు: తాము శత్రువులు యుద్ధానికి తలపడితే అంతకుముందు తమ దేవుళ్ళు వారి దేవుళ్ళు యుద్ధం చేసుకుంటారు. మన దేవుళ్ళు గెలిస్తే మనం కూడా యుద్ధంలో గెలుస్తాం. అది ఆనాటి ప్రజల నమ్మకం. కాబట్టి ఒక రాజ్యం వేరొక రాజ్యాన్ని యుద్ధంలో ఓడిస్తే ఓడిపోయిన రాజ్యంలోకి ప్రవేశించిన సైనికులు మొదటగా చేసే పని ఏమిటంటే ఆ రాజ్యంలోని దేవాలయానికి వెళ్ళి దాన్ని దోచుకొని అందులోని దేవుళ్ళ విగ్రహాలను అవమానపరుస్తారు. చరిత్రలో చదువుకుంటాం, గజనీ మహమ్మద్ మన దేశంపై దండెత్తి సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టి ఆ గుడిలోని నిలువెత్తు విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకుపోయి తన అంతఃపురం గుమ్మంలో ఒక మెట్టుగా దాన్ని పడుకోబెట్టాడట. బేలు, నెబో అనేవాళ్ళు ఆ కాలం నాటి దేవుళ్ళు. ఆ ప్రజలు శత్రువుల చేతిలో ఓడిపోయారు. వారు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తమ బేలు దేవుణ్ణి, నెబో దేవుణ్ణి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మరి కాసేపటిలో శత్రువులు నగరంలో ప్రవేశించి తమ దేవుళ్లను ఎత్తుకుపోయి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందుకని మీరు ఎడ్ల బండ్లు తీసుకువచ్చి తమ బేలు దేవుణ్ణి, నెబో దేవుణ్ణి ఆ బండి మీద ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. నిటారుగా నిలబడి ఉన్న విగ్రహాలను పెద్ద పెద్ద తాళ్లు వేసి మెల్లమెల్లగా వాటిని ముందుకు వంచుతూ ఆ ఎద్దు బండ్ల మీద పడుకోబెడుతున్నారు. యెషయా ప్రవక్త ఆ దృశ్యాన్ని దర్శన రీతిగా చూస్తూ వర్ణిస్తున్నాడు. వారు అంత కష్టపడి బండ్ల మీద పడుకోబెట్టి ఆ ఎద్దులను వడిగా తోలుతూ ఉంటే ఆ ఎద్దులు అలసిపోయి పరిగెత్తలేకపోతున్నాయి. అంతలో గుర్రాలపై శత్రువులు రానే వచ్చారు. ఆ పశువులతో సహా ఆ బండ్లపై ఉన్న విగ్రహాలను చెరపట్టారు. 2వ వచనం. విగ్రహ పూజకు అలవాటు పడిన తన ప్రజలను యెహోవా అడుగుతున్నాడు: దేవుణ్ణి మనుషులు మోయాలా, లేక దేవుడే మనుషుల భారం భరిస్తాడా? ఆ దేవుళ్ళు ఎలాంటి వారైనా ఈ దేవుడు మాత్రం తన ప్రజలను ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకొని మోస్తాడు. మీ చేత మోయించుకునే దేవుళ్ళు కావాలా, మిమ్మల్ని మోసే దేవుడు కావాలా? మనిషిని దేవుడు కాపలా కాస్తాడా, లేక మనుషులే దేవుడికి కాపలా కాయాలా? నాకు కాపలా ఉండి సంరక్షించే దేవుడు నాకు కావాలి కదా. నేను కాపలా ఉండవలసిన దేవుళ్ళు నాకెందుకు? నన్ను ఎవరితో సమానునిగా చేస్తారు? నాకు ఆ బేలు, నెబో దేవుళ్ళకా పోలిక? ఎంత అజ్ఞానం! దేవుడు తన ప్రజలైన మీతో అనునయంగా అంటున్నాడు: గర్భంలో నుండి తల్లి ఒడిలో ఉండే వయసు నుండి నేనే నిన్ను ఎత్తుకొన్నాను.